నేతలు వైసీపీ లీడర్ల అడుగుజాడల్లోనే నడుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యలను పక్కన పెట్టి సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటారు. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి స్వాహాకార పనులు చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. భూ కబ్జాలు, టీడీఆర్ బాండ్లపై గతంలో ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధులను వేలెత్తి చూపిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్నదేంటి? వైసీపీ చేసిన తప్పులన్నీ సక్రమమేనని తేల్చి ఇప్పుడు ఎన్డీఏ అదే పంథాను ఫాలో అవుతోందా? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకం, అధికారంలో వచ్చిన తర్వాత మరో రకం అన్నట్టుగా ఉంది విశాఖ జిల్లాలో కూటమి నేతల వ్యవహారం. గతంలో వైసీపీ తప్పులను వేలెత్తి చూపిన కూటమి పార్టీలు ఇప్పుడు అవే మిస్టేక్స్ చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. నిషేధిత జాబితాలోని భూములు, యూఎల్సీ, అసైన్డ్ ల్యాండ్స్ లో అక్రమాలు జరిగాయని అప్పట్లో గొంతు చించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ తేలుస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు వాటి ఊసే ఎత్తకుండా అవే తప్పులు చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైసీపీ నేతలు దీన్నే ప్రశ్నిస్తున్నారు. తాము అక్రమాలకు పాల్పడ్డామని అప్పట్లో వేలెత్తి చూపిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు బయటపెట్టలేదని క్వశ్చన్ చేస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. పైగా కూటమి నేతలు కూల్గా ఫ్యాన్ పార్టీ లీడర్ల పద్ధతులను ఫాలో అవుతున్నారన్న వాదనలో ఉన్నాయి. చేతికి మట్టంటకుండా పైసలొచ్చే పనులు చక్కబెట్టుకుంటున్నారని అంటారు. ఈ విషయంలో మాత్రం తరతమ భేదం లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్స్ అక్రమాలకు వైసీపీ తెరతీస్తే కూటమి దానిని కొనసాగిస్తోందని అంటారు. ఈ మధ్యనే మధురవాడలో బటర్ఫ్లై పార్క్ ప్రైవేటు వ్యక్తులకు కన్వర్షన్ చేసేశారు. కానీ కోర్టులో స్టేతో ఆగిపోయింది. అలాగే నరవలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ లేఅవుట్ కు బదలాయించడం వివాదాస్పదమైంది. అవసరం లేకపోయినా వేపగుంట రోడ్డు విస్తరణ చేపట్టి 100 కోట్ల టీడీఆర్ బాండ్ల జారీకి స్కెచ్ వేశారు. మధురవాడలో చనిపోయిన మహిళ పేరుతో టీడీఆర్ ఇవ్వటంపై రచ్చయింది. నగరం నడిబొడ్డున రాజేంద్ర నగర్ జీవీఎంసీ పార్కును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి దానికి టీడీఆర్ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈస్ట్ పాయింట్ కాలనీలోనూ ఇలాంటి వ్యవహారమే వెలుగు చూసింది. జీవీఎంసీకి కూతవేట దూరం ఫ్యాకర్స్ లేఅవుట్లో 4500 గజాల పార్కును నకిలీ పత్రాలతో కొట్టేసే ప్రయత్నాలు మొదలుపెట్టారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే మధురవాడ, పెందుర్తి, చింతగట్లలోనూ ఇలాంటి వ్యవహారాలే జరిగాయి. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉన్నాయి. వీటన్నిటి వెనక కూటమి ఎమ్మెల్యేలు, నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. అనాథాశ్రమ స్థలాన్ని కూటమి వదల్లేదు. యోగా కోసం లీజుకు తీసుకుని అక్రమంగా కొట్టేసే ప్రయత్నం చేశారు. స్థలానికి సంబంధం లేని వ్యక్తికి జీవీఎంసీ కోట్ల రూపాయలు టీడీఆర్ ఇచ్చేసింది. ఈ భూ వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో శాంతి ఆశ్రమానికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. ఆశ్రమ భూములను కొట్టేసే ప్రయత్నం వెనక 2 కూటమి ఎమ్మెల్యేలు హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం చేసిందల్లా స్వామి స్వరూపానందకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవడమే. అలాగే హైగ్రీవ భూములను ఇతరులకు కేటాయించడాన్ని రద్దు చేసింది. ఎన్సీసీ, దస్పల్లా భూములు, టీడీఆర్ స్కామ్, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ వ్యవహారాలన్నీ సక్రమమేనని తేల్చడాన్ని చూస్తే కూటమి, వైసీపీ దొందే అన్న కామెంట్స్ వస్తున్నాయి. వారు వీరు కలిసి సెటిల్ చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా సమస్యలు పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకు లాభం వచ్చే వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని అంటారు. ఇవన్నీ కూటమి పార్టీలతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి, ప్రతిష్టను మంట కలుపుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలను పాలక పెద్దలు ఎలా చెక్ పెడతారో చూడాలి.